వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మనము పాలిటీకి సంబంధించినటువంటి ఆర్ఆర్బి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఏ రకంగా అడుగుతున్నారు, ఏ రకంగా మనం ప్రిపేర్ అయితే ఈ పాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనం ఆర్ఆర్బిలో క్లియర్ చేసుకోవచ్చు అనేటువంటి దాన్ని ఒకసారి గమనించినట్లయితే కనుక మనకు ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే మనం ప్రీవియస్ క్వశ్చన్స్ గమనించినట్లయితే కనుక బేసిక్ నాలెడ్జ్ మీదనే మనకు ఎక్కువగా క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరుగుతూ ఉంది అనమాట. సో మనకు బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది చాలా అవసరం. డెప్త్ చదువుకునేది తర్వాత మనం బేసిక్ నాలెడ్జ్ మీదనే మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి బేసిక్ నాలెడ్జ్ అనేటువంటి దాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంటే గతంలో మరి ఆర్ఆర్బికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ రకంగా అడిగారు, మనము ఆర్ఎస్ అకాడమీ నుంచి చెప్పినటువంటి ఈ క్లాసుల నుంచి కవర్ అయినాయా లేదా అంటే గతంలో చాలా వరకు ఆర్ఆర్బి నుంచి మన ఇన్స్టిట్యూషన్ తరఫున చాలా వరకు క్వశ్చన్స్ అనేటువంటివి కవర్ అయినాయి. బేసిక్ నాలెడ్జే కాబట్టి మనం ఎలాగో హై లెవెల్లో మనం ఇక్కడ గ్రూప్ 2కి ఇస్తాం కాబట్టి గ్రూప్ 2 లెవెల్లో కోచింగ్ ఇస్తాం కాబట్టి ఆర్ఆర్బిలో చిన్న చిన్న ఎగ్జామ్స్ అన్ని కూడా మనం కవర్ చేయొచ్చు, ఈజీగా కవర్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏ రకంగా ఉన్నాయి ఒకసారి ఒక 10 క్వశ్చన్లు చూద్దాం. ప్రతిరోజు కూడా మనం కొన్ని క్వశ్చన్స్ చేస్తూ ఈ ఆర్ఆర్బి అనేటువంటిది మన దగ్గర గరుడ అనేటువంటి ఒక బ్యాచ్ కూడా ఎగ్జామినేషన్స్కి సంబంధించి జరుగుతూ ఉంది. కాబట్టి దాంట్లో కూడా మీరు జాయిన్ కామని చెప్తున్నాను. సో అంతకంటే ముందు మనకు గతంలో క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతున్నారు ఇక్కడ చూడండి. భారత రాజ్యాంగంలో జీవించే హక్కుని ఏది కవర్ చేస్తుంది? క్రింది వాటిలో ఏ ఆర్టికల్ భారత రాజ్యాంగంలో జీవించే హక్కుని కవర్ చేస్తుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ కవర్స్ రైట్ టు లైఫ్? అంటే రైట్ టు లైఫ్ అనేటువంటిది. అంటే ఫస్ట్ రైట్ టు లైఫ్ అనేటువంటిది తెలిసడానికంటే ముందు అసలు ఈ రైట్ టు లైఫ్ అంటే ఏంటంటే మనకు దీనికి సంబంధించి ప్రాథమిక హక్కులు ఎక్కడంటే ప్రాథమిక హక్కుల దగ్గర ప్రాథమిక హక్కులలో వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు, స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కులు అంటే రైట్ టు ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్సీ అంటాం. రైట్ టు ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్సీ అనేటువంటి దాంట్లో అంటే 19 to 22 ఆర్టికల్కి సంబంధించి ఈ ఆర్టికల్ 19 నుంచి 22 వరకు మనకు రైట్ టు ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్సీ గురించి తెలియజేస్తూ ఉంది. ఇది ఎక్కడుంది సార్ అంటే ప్రాథమిక హక్కులలో అంటే భారత రాజ్యాంగంలోని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 3వ భాగంలో ప్రాథమిక హక్కులు అనేటువంటి వస్తాయి. ఇవి 12 నుంచి 35 ఆర్టికల్స్ వరకు మనకి ఇక్కడ ఈ ప్రాథమిక హక్కులు అనేటువంటి తెలియజేసేది. ఈ ప్రాథమిక హక్కులలో భాగంగా 19 నుంచి 22 అనేటువంటి ఆర్టికల్స్ వరకు మనకు వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు అనేటువంటి తెలియజేస్తూ ఉంది. సో ఏంటమ్మా అంటే రైట్ టు ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్సీలో భాగంగా జీవించే హక్కు అనేటువంటిది ఉంటుంది. జీవించే హక్కు అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే రైట్ టు ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్సీలో భాగంగా వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్ర హక్కులు భాగంగా ఉంటుంది. సో ఒక్కసారి మనం ఆర్టికల్ 21కి సంబంధించినటువంటి ఏం తెలియజేస్తుంది ఆర్టికల్ 21 అంటే రైట్ టు లైఫ్ ఏంటంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటే వ్యక్తి జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ అనేటువంటిది. అంటే వ్యక్తి జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ గురించి ఈ ఆర్టికల్ అనేటువంటిది తెలియజేస్తుంది. ఎక్కడున్నాయి ఇవి అంటే ప్రాథమిక హక్కులలో భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులలో మనకు వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు అంటే రైట్ టు ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్లో భాగంగా ఈ 21st అనేటువంటి ఆర్టికల్ 21వ ఆర్టికల్ అనేటువంటిది ఉంటుంది. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ జీవించే మరియు వ్యక్తిగత హక్కు. సో ఇక్కడ దీంట్లో ఇది ఉంటుంది అనమాట. సో ఆర్టికల్ 21లో భాగంగా కొన్ని మనం గమనించినట్లయితే కనుక దీనికి సంబంధించి కొన్ని ఏంటంటే ఆరోగ్యాన్ని పొందే హక్కు, రైట్ టు హెల్త్ ఆరోగ్యం పొందే హక్కు అంటే రైట్ టు లైఫ్, రైట్ టు హెల్త్ సార్, రైట్ టు హెల్త్
రైట్ టు హెల్త్, ఇట్లాంటివి కొన్ని దీంట్లో భాగంగా, అంటే ఇవి కూడా జీవించే హక్కులో భాగంగానే ఉంటాయి. రైట్ టు హెల్త్ అండ్ రైట్ టు హెల్తీ ఎన్విరాన్మెంట్, రైట్ టు హెల్తీ అంటే హెల్తీ ఎన్విరాన్మెంట్, రైట్ టు హెల్తీ ఎన్విరాన్మెంట్ అంటే ఆరోగ్యకరమైన వాతావరణం పొందే హక్కు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పొందే హక్కు, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం పొందే హక్కు అనేటువంటిది కూడా దీంట్లో భాగంగా ఉంటుంది. రైట్ టు లైవ్లీహుడ్ అంటే ఏంటి? రైట్ టు లైవ్లీహుడ్, రైట్ టు లైవ్లీహుడ్, రైట్ టు లైవ్లీహుడ్, లైవ్లీహుడ్, రైట్ టు లైవ్లీహుడ్ కానీ, లేకపోతే రైట్ టు ప్రైవసీ, ప్రైవసీ అంటే గోప్యత, వ్యక్తిగత గోప్యత హక్కు, జీవనోపాధి పొందే హక్కు అంటే రైట్ టు లైవ్లీహుడ్ అంటే జీవనోపాధి పొందే హక్కు, జీవనోపాధి పొందే హక్కు. లేకుంటే రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా హక్కు అనేటువంటి దాన్ని, ఇట్లాంటివన్నీ కూడా ఈ జీవించే హక్కులో భాగంగా ఉంటాయన్నమాట. అంటే భారత రాజ్యాంగంలోని ఎన్నో ఆర్టికల్ మనకు ఈ జీవించే హక్కును కవర్ చేస్తుంది అంటే, కాన్స్టిట్యూషన్ కవర్స్ రైట్ టు లైఫ్ అంటే మనకు సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే ఆర్టికల్ 21 అని మనము చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఆరోగ్యం పొందే హక్కు కావచ్చు, రైట్ టు హెల్తీ తర్వాత రైట్ టు హెల్త్, రైట్ టు హెల్తీ ఎన్విరాన్మెంట్, ఆరోగ్యకరమైన వాతావరణం పొందేయచ్చు కావచ్చు, జీవించే హక్కు రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు లైవ్లీహుడ్ జీవనోపాధి పొందే హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎన్విరాన్మెంట్, రైట్ టు ఇలాంటివన్నీ కూడా జీవించే హక్కులు అంతర్భాగంగానే ఉంటాయని చెప్పేసి మనం తెలుసుకోవాలి. సెకండ్ క్వశ్చన్ పోదాం. ఈ క్రింది ఏ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో విద్యా హక్కు చేర్చబడింది? అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా, అంటే ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేశారు అంటే కనుక మనము దానికంటే ముందు అంటే మనకు 86వ రాజ్యాంగ సవరణ అని చెప్పేసి చెప్తాం. సో 86 అంటే 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 2002లో దీనిని భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులలో పొందుపరచడం అనేటువంటిది జరిగింది అనమాట. సో ఏంటి అంతకంటే ముందు సార్, మరి ఇప్పుడు 86th కాన్స్టిట్యూషన్ ద్వారా 2002లో దీన్ని భారత రాజ్యాంగంలో పొందుపరిచారని మీరు చెప్తా ఉన్నారు. మరి అంతకంటే ముందు విద్య అనేటువంటిది ప్రాథమిక హక్కు కాదంటే కాదు. ఎస్, అక్కడే అది ఎక్కడుందంటే ఆదేశిక సూత్రాలలో 45వ ఆర్టికల్లో 45 ఆర్టికల్లో భాగంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటే ఆదేశిక సూత్రాలలో భాగంగా ఉండేది. అయితే ఇది ఏమైందంటే మనకు ఎప్పటి నుంచి మనకు విద్య అనేటువంటిది ప్రాథమిక హక్కుగా వచ్చింది అంటే కనుక మనకి 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య అనేటువంటిది ప్రాథమిక హక్కుగా చేర్చారు. సో 21A అనేటువంటి ఆర్టికల్లో విద్యను ప్రాథమిక హక్కుగా పొందుపరచడం అనేటువంటి జరిగింది. ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే కనుక మనకు 86వ రాజ్యాంగ సవరణ ద్వారా అని మనము చెప్తాము. తర్వాత క్వశ్చన్ చూస్తే చూడండి, ద ఐడియా ఆఫ్ పాసింగ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాస్ ఇన్స్పైర్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ అంటున్నారు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఆమోదించాలి అనేటువంటి ఆలోచన ఏ రాజ్యాంగం నుండి ప్రేరణ పొందింది అన్నాడు. ద ఐడియా ఆఫ్ పాసింగ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ వాజ్ ఇన్స్పైర్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ అని చెప్పినట్లయితే కనుక మనకి దీనికి ఆన్సర్ ఏందమ్మా అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, అమెరికా అనేటువంటిది దీనికి ఆన్సర్ అని కూడా చెప్తాం అనమాట. దీనికి ఆన్సర్ ఏంటంటే అమెరికా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో ఎన్నవ ఆర్టికల్ నుంచి ఎన్నవ ఆర్టికల్ వరకు వివరించబడ్డాయి అంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ డిస్క్రైబ్డ్ ఫ్రమ్ ఆర్టికల్ 12 to dash ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్పారంటే మీకు 21వ ఆర్టికల్ చెప్పేటప్పుడే భారత రాజ్యాంగంలో 3వ భాగంలో అంటే థర్డ్ పార్ట్లో మనకేం చెప్పారంటే 12 నుంచి 35 ఆర్టికల్స్ అనేటువంటివి తెలియజేస్తాయి. దీంట్లోనే మనకి 21A అనేటువంటివి కూడా ఇక్కడే ఉంటాయని కూడా మీకు చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే
ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ డాష్ అంటే ఆర్టికల్ 12 నుండి ఎక్కడ వరకు వివరించబడ్డాయి అంటే కనుక 35 ఆర్టికల్ వరకు, 12 నుంచి 35 ఆర్టికల్ వరకు ఇవి వివరించడం అనేటువంటిది జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కనుక ఇక్కడ చూడండి, చాలా ఎక్సలెంట్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఏంటి ఇక్కడ అంటే రాష్ట్ర విధానాల నిర్దేశక సూత్రాలు అన్నా, ఆదేశిక సూత్రాలు అన్నా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అన్నా ఒకటే. సో రాష్ట్ర విధానాల నిర్దేశక సూత్రాల గురించి క్రింది ప్రకటనలలో ఏది నిజం కాదు, విచ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ, ఏది నిజము కాదు అని ఇక్కడ చెప్తా ఉన్నారు. సరే, మరి ఆదేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అనేటువంటివి ఎక్కడ ఉంటాయి సార్ భారత రాజ్యాంగంలో అంటే 4వ భాగంలో. ఏంటమ్మా, 4వ భాగంలో ఇవి ఉంటాయని చెప్పేసి చెప్తాం. 4వ భాగంలో ఉంటాయి. ఎక్కడ వరకు ఉంటాయంటే 4వ భాగంలో కూడా 36 నుంచి 51 వరకు ఈ ఆర్టికల్స్ అనేటువంటివి ఉంటాయని చెప్పేసి తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏంటి, దీని ప్రకారం ఏంటంటే క్రింది వానిలో ఏది కరెక్ట్ అని చెప్పేసి అంటే స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ కాబట్టి ఒకసారి కొంచెం చూస్తే ఇక్కడ చూడండి, రిఫ్లెక్ట్స్ ద ఐడియల్స్ దట్ ద స్టేట్ హ్యాస్ ఇన్ మైండ్ బై ఫార్ములేటింగ్ పాలసీస్ అండ్ ఎనాక్టింగ్ లాస్. సో నెక్స్ట్ ఏంటి, ది ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ ది కమ్యూనిటీ అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ సోషల్ అండ్ socialist. It is not legally enforceable by the country courts for violations. They are enforceable on their own and do not require any law to implement them. ఇక్కడ చూడండి, ఒకసారి చూస్తే విధానాలను రూపొందించడం వల్ల, చట్టాలను రూపొందించడం ద్వారా రాష్ట్రము మనసులో ఉన్నటువంటి ఆదర్శాలను ఇది ప్రతిబింబిస్తుంది. ఎస్, దిస్ ఇస్ స్టేట్మెంట్, రైట్ స్టేట్మెంట్. సో వారు సంఘం యొక్క సంక్షేమాన్ని ప్రోత్సహిస్తారు, మరి అందువల్ల ఇది సామాజిక మరియు సామ్యవాదంకి ఉపయోగపడుతుంది. ఎస్, ఇది ఉల్లంఘనల కోసం న్యాయస్థానాలు ఇచ్చే చట్టబద్ధంగా అమలు చేయబడదు అన్నాడు. అంటే అమలు చేయబడుతుంది. సో వాడేమన్నాడు, కరెక్ట్. సో ఇది ఉల్లంఘనల కోసం న్యాయస్థానాలు ఇచ్చే చట్టబద్ధంగా అమలు చేయబడదు, చట్టబద్ధంగా అమలు చేయబడదు. ఎస్, ఇవి ఉల్లంఘించారని చెప్పేసి దీని మీద ఎవడు కూడా కోర్టుకు పోవడానికి వీలు లేదు. ఎందుకంటే చట్టబద్ధంగా ఇవి మనకేమంటామంటే చట్టబద్ధంగా అమలు చేయడానికి వీలు లేనిటువంటివి, అంటే న్యాయస్థానాలలో వీటిని ఎవరు కూడా సవాల్ చేయడానికి వీలేదు. అంటే నాన్ జస్టిసబుల్ రైట్స్ అని చెప్పేసి అంటామండి. నాన్ జస్టిసబుల్ రైట్స్ అంటే న్యాయస్థానాల ద్వారా ఇవి ఇంప్లిమెంట్ చేయలేము. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలు అనేటువంటివి ఇవి ఇంప్లిమెంట్ చేయడం లేదు కదని చెప్పేసి ఎవడు కూడా ప్రభుత్వాల మీద కోర్టులో కేసు వేయడానికి లేదు, కోర్టులు కూడా అలాంటివి స్వీకరించడానికి వీల్లేదు. కాబట్టి వీటిని ఏమంటామంటే చట్టబద్ధంగా వీటిని అమలు చేయలేము. అవి సొంతంగా అమలు చేయబడతాయి, మరి వాటిని అమలు చేయడానికి ఎటువంటి చట్టం అవసరం లేదు. తప్ప ఇవి సొంతంగా ఇంప్లిమెంటేషన్లోకి రావు. ఇవి అమల్లోనికి రావాలి అంటే రాష్ట్రము లేకపోతే పార్లమెంట్ అనేటువంటిది చట్టం చేస్తేనే ఇవి ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటమ్మా అంటే మనకు 4th అనేటువంటిది ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఏంటంటే ఇది రాంగ్ ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ 4th ఈజ్ ద ఆన్సర్ అని చెప్పేసి చెప్తాం. ఒకసారి చూడండి ఇంకో క్వశ్చన్ చూద్దాం. హూ ఈజ్ ఆథరైజ్డ్ టు ఆల్టర్ ద బౌండరీస్ ఆఫ్ ఎనీ స్టేట్ ఇన్ ఇండియా? అంటే భారతదేశంలో ఏదైనా రాష్ట్ర సరిహద్దులను మార్చడానికి ఎవరికి అధికారం ఉంది? ఏమంటున్నాడు? భారత ప్రధానమంత్రి, రాష్ట్ర శాసనసభలు, కేంద్ర హోంమంత్రి, పార్లమెంట్. అంటే దీనికి ఆన్సర్ సింపుల్గా చెప్పాల్సి పార్లమెంటుకి మాత్రమే ఉంటుంది. రాష్ట్ర సరిహద్దులను మార్చేటువంటి అధికారము రాష్ట్ర శాసనసభలకు ఉండదు. సో ఇక్కడ వీళ్ళందరికీ ఉండదు, కానీ ఒకటి పార్లమెంటుకి మాత్రమే ఉంటుంది రాష్ట్ర సరిహద్దులను మార్చాలి అంటే. అది కూడా ఎన్నో ఆర్టికల్ ప్రకారం అంటే 3rd ఆర్టికల్ ప్రకారం, 3వ ఆర్టికల్ ప్రకారం మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల సరిహద్దులను మార్చేటువంటి అధికారం ఎవరికి ఉంటుందమ్మా అంటే పార్లమెంటుకు ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో నెక్స్ట్ ఏంటంటే
ఇక్కడ చూడండి, భారత రాజ్యాంగం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ describes the details for new state formation, alternation of boundaries, etc. అంటే భారత రాజ్యాంగంలోని కింది ఏ ఆర్టికల్లో కొత్త రాష్ట్ర ఏర్పాటు, సరిహద్దులు, ప్రత్యామ్నాయము మొదలైన వివరాలను వివరిస్తుంది అని చెప్పేసి అన్నది. ఇక్కడ ఏమన్నా ఆర్టికల్ 1 కాదు, ఆర్టికల్ 10 కాదు, సో ఆర్టికల్ 2 ఆర్ ఆర్టికల్ 3. ఇక్కడ ఏంటంటే మా ఆర్టికల్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. భారత రాజ్యాంగంలోని కింది ఏ ఆర్టికల్లో కొత్త రాష్ట్ర ఏర్పాటు లేదా సరిహద్దుల ప్రత్యామ్నాయం మొదలైన వివరాలను వివరిస్తుందంటే ఆర్టికల్ 3 దీనికి ఆన్సర్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఎక్కువ డౌట్స్ అంటే ఆర్టికల్ 2 ద్వారా కూడా ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చు, ఒక న్యూ స్టేట్ అనేటువంటి దాన్ని, ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఆర్టికల్ 3 ద్వారా కూడా ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఎలా సార్ ఇది ఒకటే ఉంటుంది, ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంట్కి అధికారం ఉందని చెప్పేసారు అన్నారంటే, ఆర్టికల్ 3 ద్వారా ఆల్రెడీ భారతదేశంలో భారత భూభాగం అంటే భారత్లో ఆల్రెడీ ఉన్నటువంటి రాష్ట్రాలను, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల సరిహద్దులను మార్చగలుగుతాం. లేదంటే ఆర్టికల్ 2 అనేటువంటిది ఏంటంటే ఏదైనా విదేశాల నుంచి ఏదైనా భూభాగాన్ని స్వీకరించిన, లేకపోతే మన భూభాగాన్ని విదేశాలకు బదిలీ చేయాలి అన్నా అది 2వ ఆర్టికల్ ద్వారా జరుగుతుంది. అలాగని ఏదైనా ఒక విదేశం నుంచి తీసుకున్నటువంటి భూభాగాన్ని రాష్ట్రంగా ఉంచాలా లేకపోతే కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలా అనేటువంటి దాన్ని అది పార్లమెంట్ యొక్క డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఒకవేళ ఏదైనా ఇతర దేశ భూభాగాన్ని మన దేశంలో విలీనం చేసుకున్నప్పుడు 2వ ఆర్టికల్ ప్రకారము దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలి అన్నా లేదా ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి అన్నా అది 2వ ఆర్టికల్ ప్రకారం జరుగుతూ ఉందన్నమాట. అది పార్లమెంట్కి అధికారం ఉంటుంది. అంటే మొత్తం మీద ఏదైనా ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలి అంటే ఎవరికి అధికారం ఉంటుంది అంటే పార్లమెంట్కే అధికారం ఉంటుంది. ఎవరికి అధికారం ఉంటుందంటే పార్లమెంట్కి మనకు కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడానికి అధికారం ఉంటుంది. 2వ ఆర్టికల్ ప్రకారం కూడా ఒక న్యూ స్టేట్ని ఏర్పాటు చేయొచ్చు, 3వ ఆర్టికల్ ప్రకారం కూడా ఒక న్యూ స్టేట్ని ఏర్పాటు చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3వ ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే భారతదేశంలో ఏపీని ఏం చేశారు, 2 రాష్ట్రాలుగా మార్చారు. ఒకటి టీఎస్గా నవ్య ఆంధ్రప్రదేశ్గా రెండింటిగా మార్చారు. అంటే ఆంధ్రప్రదేశ్ విభజన అనేటువంటిది ఎన్నో ఆర్టికల్ ప్రకారం జరిగింది అంటే కనుక మనకి 3వ ఆర్టికల్ ప్రకారం ఏంటి 3వ ఆర్టికల్ ప్రకారము జరిగింది అని చెప్పేసి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బెరుబారి అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. బెరుబారి అనేటువంటిది ఈ ప్రాంతం ఏంటంటే ఈ ప్రాంతాన్ని భారత్లో వీళ్ళు అంటే ఈ ప్రాంతం ఫర్ ఎగ్జాంపుల్ బెరుబారి వద్దు కానీ సిక్కిం అనేటువంటిది మీకు అందరికి తెలిసే ఉంటుంది. సిక్కిం అనేటువంటి దాన్ని మనం ఏం చేసామంటే భారత్లో విలీనం చేసుకున్నాం. ఫస్ట్ విలీనం చేసుకున్నప్పుడు ఫస్ట్ దాన్ని ఏం చేశారంటే 2వ ఆర్టికల్ ప్రకారం విలీనం చేసుకుంటారు. 2వ ఆర్టికల్ ప్రకారం విలీనం చేసుకుంటాం. ఒకవేళ తర్వాత విలీనమైన తర్వాత ఇప్పుడున్నటువంటి సిక్కింని ఒకవేళ విభజించాలి అనుకుంటే ఇప్పుడు మన దేశంలో ఆల్రెడీ విలీనం అయిపోయింది కాబట్టి ఇప్పుడున్న సిక్కిం అయితే 3వ ఆర్టికల్ ప్రకారం, కానీ సిక్కిం అనేటువంటిది ఇతర దేశం. ఆ భూభాగాన్ని మన ఇతర భూభాగాలని మనలో విలీనం చేసుకోవాలి అనుకున్నప్పుడు 2వ ఆర్టికల్ ప్రకారం విలీనం చేస్తాం. తర్వాత దాన్ని రాష్ట్రంగా ఉంచాలా కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలని పార్లమెంట్ డిసిషన్ తీసుకుంటుంది. ఒకవేళ ఇప్పుడున్న సిక్కింని మార్చాలి అంటే 3వ ఆర్టికల్ ప్రకారం విలీనం మారుస్తాం. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఇది కొంచెం దీన్ని తేడాన్ని గమనిస్తే చాలు. అకార్డింగ్ టు ది పార్లమెంట్ అమెండ్మెంట్ ద కాన్స్టిట్యూషన్ 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండ్ ఇన్సర్టెడ్ సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అండ్ ఇంటిగ్రేటెడ్. అంటే ఇక్కడ చూడండి ఏ ఆర్టికల్ ప్రకారము పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించింది 42వ రాజ్యాంగ సవరణ ప్రకారము రాజ్యాంగ ప్రవేశికలో ప్రియాంబుల్లో సోషలిస్ట్ అండ్ సమగ్రత అండ్ సెక్యులర్, అంటే సమగ్రత అంటే ఇంటిగ్రిటీ లేకపోతే యూనిటీ అంటాం, సోషలిస్ట్ అంటే సోషలిస్ట్ అని చెప్పేసి అంటాం. అంటే ఈ 3 పదాలని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలు చేర్చారు. అయితే ఏ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బేస్ చేసుకుని రాజ్యాంగాన్ని సవరిస్తారు అన్నట్లయితే కనుక 368 అనేటువంటి ఆర్టికల్ ప్రకారము రాజ్యాంగాన్ని సవరించి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలు సెక్యులర్ అండ్ సోషలిస్ట్ మరియు సమగ్రత ఇంటిగ్రిటీ యూనిటీ అనేటువంటి పదాలను చేర్చడం అనేటువంటిది జరిగిందని చెప్పేసి గమనించారు. ఓకేనా. తర్వాత చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ ది లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం అనేటువంటిది అతిపెద్ద రాజ్యాంగము. అయితే కాన్స్టిట్యూషన్ అట్ ద టైమ్ ఆఫ్ అడాప్షన్ విచ్ ఒరిజినల్లీ హ్యాడ్ ఆర్టికల్స్. అంటే మనం అడాప్షన్ చేసుకున్నప్పుడు భారత రాజ్యాంగాన్ని
అడాప్షన్ చేసుకున్నప్పుడు అంటే అమల్లోకి వచ్చినప్పుడు అనుకోండి, లేకుంటే అడాప్షన్ చేసుకున్నప్పుడు అంటే అంటే ఏంటంటే భారతీయ రాజ్యాంగం దత్తత తీసుకున్న సమయంలో సుదీర్ఘమైన రాజ్యాంగము, పెద్ద రాజ్యాంగం, ఇది వాస్తవానికి ఎన్ని ఆర్టికల్స్ కలిగి ఉంది అంటే అప్పటికి ప్రస్తుతానికి ఎన్ని ఆర్టికల్స్ కలిగి ఉంది అంటే అప్పుడు ఏంటనేది 1950 జనవరి 26 అంటే కమిన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగం అమల్లోనికి రాజ్యాంగం అమలులోనికి వచ్చినటువంటిది, ఇది ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చాము. కమిన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అమలులోనికి వచ్చినటువంటిది. అదేవిధంగా మనకి 1949 నవంబర్ 26 ఏదైతే ఉందో ఈ 26న మనం ఏం చేస్తామంటే రాజ్యాంగాన్ని దత్తత తీసుకున్నాం, అడాప్షన్ చేసుకున్నాం. ఈ టైంలో వాడు ఏమంటున్నాడు 1949 నవంబర్ 26 అడాప్షన్ తీసుకున్నాం, దత్తత తీసుకున్న సమయంలో సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఆ రోజుకి అంటే ప్రస్తుతం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, గతంలో ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే ఈ దత్తత తీసుకునేటువంటి సమయంకి మనకు 395 ఆర్టికల్స్ ఉన్నాయి. 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయంటే 395 ఆర్టికల్స్ ఉన్నాయి. 8 షెడ్యూల్స్ ఉన్నాయి. 8 షెడ్యూల్స్ ఉన్నాయి ప్లస్ 22 భాగాలు అనేటువంటివి ఆ రోజుకి ఉన్నాయి. మరి ఇప్పుడు ఏమున్నాయి సార్, అంటే ప్రస్తుతం కనుక మనకి ప్రజెంట్ ఏమున్నాయి సార్ అంటే ప్రస్తుతానికి ప్రజెంట్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి సార్ అంటే ఇక్కడ చూడండి 448 ఆర్టికల్స్ ఉన్నాయి. సో 12 షెడ్యూల్స్ ఉన్నాయి, 25 భాగాలు అనేటువంటివి ఉన్నాయి. అప్పుడు ఎన్ని ఉన్నాయంటే మనకు అడాప్షన్ వచ్చినప్పుడు అంటే ప్రారంభంలో 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 4498 ఆర్టికల్స్ అనేటువంటివి ఉన్నాయని చెప్తాం. అదేవిధంగా ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయి. అప్పుడు ఎన్ని ఉన్నాయంటే 22 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 25 భాగాలు ఉన్నాయి. సార్ మరి అంతకంటే ముందు మరి ఇప్పుడు 22 ఇప్పుడు 3 భాగాలు పెరిగినాయి కదా సార్, అప్పుడు 4 షెడ్యూల్స్ పెరిగినాయి కదా, వీటి గురించి ఏమైనా చెప్పండి అంటే కనుక ఒక్కసారి మనం గమనించినట్లయితే కనుక మరి 9వ షెడ్యూల్ ఎప్పుడు చేర్చారు, 10వ షెడ్యూల్ ఎప్పుడు చేర్చారు, 11వ షెడ్యూల్ ఎప్పుడు చేర్చారు, 12వ షెడ్యూల్ ఎప్పుడు చేర్చారు చూడండి. సో 9th షెడ్యూల్ అనేటువంటిది, 10th షెడ్యూల్ అనేటువంటిది, 11th షెడ్యూల్ అనేటువంటిది ప్లస్ 12th షెడ్యూల్ ఎప్పుడు చేర్చారు సార్ వీటిని అంటే 9వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది మనకి ఎప్పుడు చేర్చారు అంటే 1వ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 1951లో ఎప్పుడంటే 1951లో చేర్చడం అనేటువంటిది జరిగింది. 1951లో చేర్చడం అనేటువంటిది జరిగింది. సో 10th షెడ్యూల్ ఎప్పుడు సార్ అంటే 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో దీన్ని చేర్చడం అనేటువంటిది జరిగింది. సో 11th ఏంటి, 12th ఏంటి, 73 కాన్స్టిట్యూషన్, 12th ఏమో 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా చేర్చారు. ఇవి రెండు కూడా 1992లోనే వీటిని చేర్చడం అనేటువంటిది జరిగింది. అంటే మనకు రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు దత్త తీసుకున్నప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 8 షెడ్యూల్స్. తర్వాత వచ్చినటువంటి షెడ్యూల్స్ ఏంటంటే మనకు 9th, 10th, 11th, 12th ఇలా 4 షెడ్యూల్స్ అనేటువంటి చేర్చడం అనేటువంటిది జరిగింది. సో అదేవిధంగా మరి 22 భాగాలు మనకు ప్రారంభంలో ఉన్నాయి. ఇప్పుడేమో ఇప్పుడు మనకి 25 భాగాలు ఉన్నాయి కదా. ఈ 25 భాగాల్లో ఏంటంటే 4A అండ్ 14A అనేటువంటి ఆర్టికల్స్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క భాగాలు అనేటువంటివి చేర్చడం అనేటువంటిది జరిగింది. ఏ భాగము 4A అండ్ 14A అనేటువంటి భాగాలు చేర్చడం అనేటువంటిది జరిగింది. తర్వాత 9th A అనేటువంటిది ఒకటి ఉంది. ఇది 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో చేర్చడం జరిగింది. సో 9th B అనేటువంటి ఆర్టికల్ ఏంటంటే 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 2011లో చేర్చడం జరిగింది. సార్ మరి ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి, 22 భాగాలు ఉన్నాయి అన్నారు, ఇప్పుడు ప్రస్తుతం 25 ఉన్నాయి అన్నారు, ఇక్కడ 1, 2, 3, 4 ఉన్నాయని చెప్తున్నారు. కాదండి, కరెక్టే. కానీ 7వ భాగం అనేటువంటిది మనకు 1956లో దీనిని 7వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం అనేటువంటిది జరిగిందనమాట. 7వ రాజ్యాంగ సవరణ ద్వారా
దీన్ని ఏం చేశారమ్మా అంటే మనకి 7వ భాగం అనేటువంటిది తొలగించడం అనేటువంటిది జరిగింది. సో ప్రస్తుతం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకి అంటే ఆన్సర్ ఏంటంటే 395 అనేటువంటివి మనకు ఆన్సర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. క్రింది వాటిలో యునైటెడ్ కింగ్డమ్ రాజ్యాంగం యొక్క లక్ష్యం ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద యునైటెడ్ కింగ్డమ్? సో సింగిల్ సిటిజన్షిప్, ఫండమెంటల్ డ్యూటీస్, కాంకరెంట్ లిస్ట్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అని చెప్పడం అనేటువంటిది జరిగింది. సో అర్థం ఏంటంటే ఇక్కడ క్రింది వాటిలో యునైటెడ్ కింగ్డమ్ రాజ్యాంగం యొక్క లక్షణం ఏంటి అంటే వాళ్ళకి ఒకే పౌరసత్వం ఉందా, లేకపోతే అంటే మన అంతకంటే ముందు ఇండియాలో భారతదేశంలో ఏ రకమైనటువంటి పౌరసత్వం ఉంది ఒక్కసారి చూసినట్లయితే కనుక భారతదేశంలో ఏ రకమైనటువంటి పౌరసత్వం ఉంది అనేది చూస్తే కనుక భారతదేశంలో కూడా ఏక పౌరసత్వం అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ ఉంది. ఏక పౌరసత్వం అనేటువంటిది అంటే సింగిల్ సిటిజన్షిప్ అని చెప్పేసి ఏంటంటే సింగిల్ సిటిజన్షిప్ అనేటువంటిది మనకు ఇంప్లిమెంటేషన్లో ఉంది. సింగిల్ సిటిజన్షిప్ అనేటువంటిది భారతదేశంలో కూడా ఏ రకమైనటువంటి పౌరసత్వం ఇంప్లిమెంటేషన్ ఉందంటే సింగిల్ సిటిజన్షిప్. మరి ఏక పౌరసత్వం అనేటువంటిది ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఏ దేశ రాజ్యాంగం నుంచి మన భారత రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది అన్నట్టయితే కనుక బ్రిటన్ అని చెప్పేసి అన్నాం. బ్రిటన్ అన్నా లండన్ అన్నా ఒకటే. లండన్ లో నుంచి మనము తీసుకోవడం అనేటువంటిది జరిగింది. లండన్ నుంచి మనం దీన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో భారతదేశంలో ఏక పౌరసత్వం ఉంది, సింగిల్ సిటిజన్షిప్ ఉంది. బ్రిటన్లో దీని నుంచి బ్రిటన్ లేదా లండన్ నుంచి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో మరి ఈ పౌరసత్వానికి సంబంధించి చట్టాలు చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది భారతదేశంలో అన్నట్టయితే కనుక ఈ పౌరసత్వానికి సంబంధించి చట్టాలు చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుందమ్మా అంటే పార్లమెంటుకు ఉంటుంది. అంటే పార్లమెంటుకు మాత్రమే చట్టాలు చేసేటువంటి అధికారం అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. ఎవరికి? దేని మీద? పౌరసత్వం మీద. అంటే సిటిజన్షిప్ కు సంబంధించి ఏదైనా కూడా యాక్ట్ చేయాలంటే, చట్టాలు చేయాలి అంటే ఆ పవర్ ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. రాష్ట్ర శాసనసభలకు ఈ యొక్క పౌరసత్వం మీద చట్టాలు చేసేటువంటి అధికారం అనేటువంటిది మనకు రాష్ట్ర శాసనసభలకు ఉండదని చెప్పేసి మనం గమనించాలని చెప్పేసి. ఇప్పుడు దీన్ని చూస్తే క్రింది వాటిలో యునైటెడ్ కింగ్డమ్ రాజ్యాంగం యొక్క లక్షణం ఏంటి అంటే కనుక ఏక పౌరసత్వం అని చెప్పేసి, సింగిల్ సిటిజన్షిప్ అని చెప్పేసి చెప్తాం. ఎందుకు సార్ భారత రాజ్యాంగంలో మనం గమనించినట్లయితే సింగిల్ సిటిజన్షిప్ అనేటువంటిది భారత రాజ్యాంగంలో చేర్చడానికి గల కారణం ఏంటి అంటే ఏక పౌరసత్వం అనేటువంటి ఎందుకు చేర్చుకొచ్చారంటే జాతీయ భావాన్ని పెంపొందించడానికి, సోదర భావాన్ని పెంపొందించడానికి, సమగ్రతను ప్లస్ సమైక్యతను కాపాడడానికి ఈ యొక్క సింగిల్ సిటిజన్షిప్ అనేటువంటిది భారత రాజ్యాంగంలో చేర్చడం అనేటువంటిది జరిగింది అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ రకంగా మనకు బేసిక్ మీదనే ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటివి మనకు ఆర్ఆర్బీలో ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి బేసిక్ నాలెడ్జ్ మీదనే మనం బాగా పట్టు సాధించాల్సినటువంటి అవకాశం మనకి ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే